అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తన్నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహా శరణం కరవాణి శర్మదంతే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మామంబ కృతార్థసార్థవాహం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుకతాదంతపోనిధిం. అచతుర్వదనో బ్రహ్మా ద్విబాహురపరో హరిః అఫాలలోచనః శంభుర్భగవాన్ బాదరాయణః. వంశీ విభూషితకరన్నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలాధరోష్ఠాత్ పూర్ణేందు సుందరముఖాదరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. గోష్పదీకృతవారాశిం మశకీకృతరాక్షసం రామాయణ మహామాలారత్నం వందే నీలాత్మజం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యాం. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆ వేళ ఎందుకనో భీముడు వెళ్ళలేదు భిక్షకి. భీముడు కుంతీదేవి ఇంట్లో ఉన్నారు. ఒక్కసారి పక్కవాటాలోంచి గొల్లు మనకి గోల వినిపించింది. అదేమిటో తెలుసుకురా, అసలు ఎవరి వల్ల వచ్చిందో ఆ ఆపదేమిటో తెలుసుకుని వస్తే అది ఎంత అతి కష్టమైనదైనా నేను నిమిషాల్లో తేల్చేస్తాను తెలుసుకురమ్మన్నాడు. బద్ధవత్సేవ సౌరభి అన్నాడు. కుంతి పరిగెత్తిందండి. భీముడి భరోసా ఎప్పుడైతే ఇచ్చాడో అక్కడి నుంచి ఒక్క పరుగు ఎట్టింది ఆవిడ పక్కవాటాలోకి. ఆ పరుగు పెట్టడం ఎలా ఉన్నదంటే దూడని కట్టేసేశారు. ఆవుని పొలం తీసుకువెళ్ళాడు మేతకని. సాయంకాలం దాకా అక్కడ ఉంది. అమ్మ వచ్చే వేళ అయింది ఇంకా రాలేదు అని చెప్పి ఇది అంబా అని అరుస్తోంది. ఆ అరుపులు వీధిలో వినిపిస్తున్నాయి. ఇంటి దాకా వచ్చిన తర్వాత ఆవు ఎంత పరుగు పెడుతో మళ్ళీ దూడ దగ్గరికి వస్తుందో అలాగ పరిగెత్తుకుంటూ వచ్చింది దగ్గర. సరే లోపలికి వెళ్ళింది. వెళ్ళేటప్పటికీ ఏమిటయ్యా ఈవిడ అడిగే వ్యవధి లేదు. మొదటి ఉపన్యాసం ప్రారంభమైంది అక్కడ. బ్రాహ్మణుడు ఆ ఇంటి యజమాని అంటున్నాడు, దిగిదం జీవితంలోకే గతసారం అనర్థకం దుఃఖమూలం పరాధీనం పురుషం అప్రియభాగి. చిచి ఏం బతుకు అన్నాడు. దిగిదం జీవితం ఏం బతుకు, ఎందుకు వచ్చిన బతుకుది? గత సారం, ఏం సారం ఉంది అసలు దీంట్లో? ఈ జీవితంలో పూర్తి నిష్ప్రయోజనమైనటువంటి జీవితం. ఈ జీవితానికి మూలం ఏమిటయ్యా అంటే దుఃఖం, పరాధీనం. మన చేతుల్లో ఏమీ కూడా లేదు. అందులోనూ నిమిషానికి బతికుంటే ఇంత బాధ ఉండడమా? దుఃఖానాం ఆగమో ధ్రువ. బ్రతికున్నందువల్ల సుఖం వస్తుంది అనేది అనుమానం, కానీ దుఃఖం రావడం మాత్రం నిశ్చయం. అలాగే దుఃఖం వచ్చి పడిపోయింది. అసలు దీనికి అంతటికీ మూలం నువ్వు అన్నాడు. సామాన్యంగా మనం మనుషుల్లో చూస్తాం, ఎవరికైనా కాస్త కష్టం వస్తే లోకు అయిన వాళ్ళ మీద పడుతూ ఉంటాడు. మా మనుషులకు అసలు ఇది ఈ ఊళ్ళో ఉండొద్దు అన్నట్టు. ఇది మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాము అని చెప్పి అన్నట్ట ఈవిడితోటి. ఇదేంటండి నాళ్ళ నుంచి ఉన్నాం, రాక్షసుడికి తెలిసి మనం ఈ ఊరి నుంచి వెళ్ళిపోతామా, ఊళ్ళో వాళ్ళు అందరూ ఉండటం లేదు, అందరినీ విడిచిపెట్టి ఎలా వెళ్ళిపోతాం అన్నిటి ఈవిడ. అందుకని ఓ మూల ఆపదొచ్చిందని చెప్పి తిట్టుకుంటూ ఆవిడిని తిట్టడం ప్రారంభించాడు. ఎవరున్నారు ఇక్కడ, నీ బంధువులు ఎవరున్నారు ఇక్కడ ఉండవాలని అన్నావు నువ్వు? అమ్మ నాన్నాను. ఆయన ఎప్పుడో వెళ్ళిపోయాడు కదా, ఆవిడ వెళ్ళిపోయింది కదా, ఈ ఊళ్ళో ఎవరు చుట్టాలు ఉన్నారు, ఈ ఊరిలో పుట్టామనే మమత్వం తప్పటి అంతకంటే ఇంకేం లేదు కదా. కానీ ఇప్పుడు ఈ ఆపద వచ్చిందని చెప్పి నేను ఎవరిని పంపించను? సహధర్మచారిని నిన్ను పంపనా? దౌహిత్ర లాభాన్ని ఇవ్వవలసినటువంటి కూతుర్ని పంపనా? తర్వాత నువ్వులు నీళ్లు వదలసినటువంటి కొడుకుని పంపనా? ఎవరిని పంపడానికి లేదు.
అంచేత నేనే బయలుదేరి పెడతాను ఆ రాక్షసుడి దగ్గరికి అన్నాడు టీవీ. ఆవిడెందుకే వీళ్ళందరూ పాపం ఈయన తన్నన్నాడే అని ఆయన బాధకి బాగా బాధపడుతున్నాడు అని తాత్పర్యం. అంచేత తనని అన్నాడని ఆవిడేం బాధపడలేదు. నేను పోతే నువ్వు మళ్ళీ ఇంకొక దాన్ని చేసుకోవచ్చు, సంసారాన్ని ఎలాగోలాగా నిలబెట్టవచ్చు, అంతా చేయొచ్చుని, కానీ నువ్వు పోతే ఈ సంసారాన్ని నేను ఎలా నడిపిస్తాను? రకరకములైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి కదా. ఉత్సృష్టం ఆమిషం భూమౌ ప్రార్థయంతి యథా ఖగాః ప్రార్థయంతి జనాః సర్వే పతిహీనాంత భాస్కర్యం. నేను ఎప్పుడైతే దిక్కులేని దాన్ని, దక్షత లేని దాన్ని అయిపోయానో, పడిన ఆమిషంబు పక్షులు అపేక్షించు పగిది అన్నది. బాటలో పడిపోయినటువంటి మాంసం ముక్కని ప్రతి పిచ్చికి కూడా తన్నుకుపోదామని చూస్తుందట. గద్దల సంగతి సరే సరే, ప్రతిపక్షి కూడా దాన్ని తన్నుకుపోదామని అనుకుంటుంది. అంటే దిక్కు మొక్కు లేని ఆడవాళ్ళు ఉన్నారు అని చెప్పానంటే ప్రతి పనికి మాలినవాడు కూడా అపేక్షిస్తాడు. మాకు రక్షణ ఎవరిస్తారు? ఈ బాధలు నేను పడలేను, అంచేత నేనే పోతాను అందుకే ఆవిడ. కూతురెందుకే ఎప్పుడో ఒకప్పుడు ఎవరికో ఒకరికి నన్ను ఇవ్వవలసిందే కదా. ఇంకా చిన్న అష్టవరస భయవేత్కన్య అని 8వ ఏట పెళ్లి చేయాలి. అది ఈ మాట అంటోందంటే చిన్నపిల్ల. ఆ మాటలు ఎక్కడి నుంచి వచ్చాయి? వాళ్ళు ఇంట్లో అనుకునేటటువంటి మాటలు అవి, ధర్మశాస్త్ర విషయాలు. ఏ గూటు చిలక ఆ పలుకు పలుకుతుంది. నాన్న ఎప్పుడో ఒకప్పుడు నన్ను ఎవరికో ఒకరికి ఇవ్వవలసిందే, నీ ఇంట్లో నన్ను ఎలాగా అట్టే పెట్టుకోవు, నేను మీకు చేయగలిగినటువంటి ఉపకారము లేదు. ఎక్కడికి పోయి వాళ్ళని వాళ్ళలో బాగు చేసేదానికంటే ఇప్పుడు మీ బదులుగా ఆ రాక్షసుడికి నేనే ఆహారంగా పోతే మీరందరూ బతికుంటారు కదా, నేను ఎలాగా ఇక్కడ ఉండేదాన్ని కాదు కదా, అంచేత నన్ను పంపించు అందుకే ఆ పిల్ల. అయ్యయ్యో నిన్ను పంపిస్తామని వీళ్ళు దుఃఖిస్తున్నారు. ఈ లోపల ఆ ఇంట్లో కుర్రాడు ఉన్నట్ట, వాడికి 4 ఏళ్ళు 3 ఏళ్ళు ఉన్నాయి. ఇంకా మాటలు వాడికి తిన్నగా రావు. వాడు వెంటనే అన్నట్ట, మీరెవళ్ళు విచారపడకండి, తాత మాతహ అన్నట్ట. ఎందుకు మీరు ఎలా బాధపడతారు, నేనున్నాను అన్నట్టు వాడు అని. అంతలోనూ వాడికి అక్కడ ఓ గడ్డి తాడు లాంటిదో గడ్డి పరక ఒకటి దొరికిందిట. మరీ గడ్డి పరక అంటే బాగోలేదని అన్నయ్య గారు కోల అన్నాడు. ఓ కట్టి ముక్క ఒకటి దొరికింది అన్నాడు. కానీ సంస్కృతంలో గడ్డి పరకనే ఉంది. తతస్స తృణమాదాయ ప్రహృష్ట పునరబ్రవీత్. ఏదో తుంగకాడ లాంటిది ఏదో దొరికిందని అనుకుందాం. అది పుచ్చుకుని వాడు సంతోషంగా అన్నట్టు, అనేనాహం హనిష్యామి రాక్షసం పురుషాధము. నేను వెళ్ళి ఆ రాక్షసుడు ఎవడో మిమ్మల్ని అందరినీ ఇలా ఏడిపిస్తున్నాడు, వాడిని చంపేసి వస్తాను అన్నట్టే వీడు అన్నాడప్పటికీ. ఇంత ఆపదలోనూ వీళ్ళకందరికీ నవ్వు వచ్చింది. వచ్చేటప్పుడు మన వాడు పెడతామంటున్నాడు, చంపుతానంటున్నాడు అని చెప్పి వీళ్ళందరూ అనుకున్నారు. అప్పుడు కుంతీదేవి ఇప్పుడు మనం వెళ్ళి మాట్లాడవలసినటువంటి సమయం అని కుంతీదేవి అనుకుందిట. అనుకుని ముందరికి ప్రవేశించిందిట. ప్రవేశించి ఏమిటయ్యా ఎందుకు మీరు విచారిస్తున్నారు అని అడిగింది. అడిగితే ఆ కారణం ఏమిటో చెబితే, అపకర్షేయం శక్యం చేది అపకర్షితం, దాన్ని తప్పించడానికి ప్రయత్నం చేస్తాను నా వల్ల ఏ పక్షంలో. అందితే ఈవిడ అంటే ఈ బ్రాహ్మణుడు బకాసురుడు వృత్తాంతం చెప్పాడు. ఇక్కడ రాక్షసుడు చేరాడు. ఈ రాజ్యం ఏలేటటువంటి రాజుగారేమో వచ్చి అసమర్థుడు పరిపాలకుడు. వాడు వెళ్ళిపోయేమో ఎక్కడో వేత్తరకీయమని వేరే ఒక ప్రదేశం ఉంది, అక్కడ ఉంటున్నాడు. ఈ ఊరికి దూరంగా పోయి ఈ రాక్షసుడికి బంధువులు వాళ్ళు వీళ్ళు చాలా మంది ఉన్నారు. ఒకప్పుడు ఈ బకాసురుడు వచ్చి ఈ ఊరి మీద పడి అందరినీ కూడా తినేసేవాడు. దాంతో ఊళ్ళో పెద్దలందరూ కలిసి వీడితోటి ఒప్పందం చేసుకున్నారు. ఒక్కో రోజు ఒక్కొక్కడిని పంపిస్తాం, ఒక బండిడి అన్నం, 2 దున్నపోతులు, అన్ని రకాల పిండి వంటలతోటి ఏమో బండిడి అన్నము, ఒక మనిషి ఆ బండిని తోలుకుని వెళ్లి వాడికి ఆహారంగా వెళుతూ ఉండడం. బకాసురుణ్ణి ఈడ్చుకుని వచ్చాడు. అక్కడి నుంచి ఈడ్చుకుని వచ్చి ఆ ఏకచక్ర పుర్ర ద్వారం దగ్గర వాడి కళేబరాన్ని పడేశాడు అక్కడ. ఇంకా అప్పటికింకా జనసంచారం బాగా జరిగేటట్లుగా రాలేదన్నమాట, ఇంకా ఉంది. మనకు తెలుగు భారతంలోనేమో పొద్దుపోయింది, మధ్యాహ్నమైంది అని అన్నట్లుగా వర్ణన ఉన్నది. ఇక్కడ అలా లేదు. శుభ్రంగా తీసుకుని వచ్చాడు, అక్కడ పారేశాడు. ఏమీ ఎరగనట్లుగా ఈయన వెళ్ళిపోయాడు. ఇక అక్కడి నుంచి జనం అందరూ కూడా చూసి బకాసురుడు చనిపోయాడంటే ఇలాగని వీళ్ళందరూ కంగారు పడుతున్నారు. జనం అందరూ ఒకళ్ళొకళ్ళు చెప్పుకోవడం ప్రారంభించారు. ఒక్కొక్కళ్ళు వచ్చి చూస్తున్నారు. ఏకంగాను ఎలా ఉన్నాడు, ఏకంగా అద్రిపూట సదృశ్యం, ఎక్కడో విరిగినటువంటి కొండ శిఖరం ఒకటి వచ్చి ఇక్కడ పడినట్లుగా కనిపిస్తోంది.
ఊరంతా కూడా గుప్పు మంది ఈ విషయం. ఇక అక్కడి నుంచి ఆడవాళ్లు, ముసలివాళ్లు, చిన్నపిల్లలు దగ్గర నుంచి అందరూ తీర్థప్రదలాగా వచ్చి చూడడం ప్రారంభించారు. ఎంత ప్రమాదం తొలగిపోయింది, మన ఊరికి ప్రమాదం నాశనం అయిందని చెప్పని ఆ ఊళ్ళో ఉన్నటువంటి దేవాలయాల్లో అన్నింటిలోనూ కూడా పూజలు చేయించారట అందరూ కూడా. ఇంతకీ అప్పుడు తీరుబడిగా ముందర చచ్చిపోయిన వాడు బకాసుడేను. అమ్మయ్య పీడ తొలగిపోయింది, భగవద్ అనుగ్రహం వల్ల జరిగింది, దేవుళ్లకు పూజలు చేయించాలి, ఇలాగైనా ఇంతకీ ఎవరు చంపారంటావు అన్న దగ్గరకు వచ్చింది. ఆ తర్వాత వీళ్లకు చంపిన వాడు ఎవడై ఉంటాడు, ఇంత మహా ఉపకారం చేసినటువంటి వాడు అని వాళ్లకు సందేహం వచ్చింది జనానికి. ఎలా తెలుస్తుంది ఎవడు చంపాడోను? అవును, అసలు ఈవేళ అన్నం పట్టుకెళ్లాల్సిన వాళ్ళు ఎవరు, వాళ్ళని కనుక్కుంటే తెలుస్తుంది అన్నారు. అని వీళ్ళు అందరూ కొంతమంది జనం కలిసి ఈ బ్రాహ్మణుడి ఇంటికి వచ్చారు. ఏమయ్యా ఏమిటి, ఎలా చంపారు వీడిని, ఈవేళ మీ వంతు కదా, మీరు వెళ్ళలేదా అన్నారు. మరి ముందరే కుంతీదేవి చెప్పట్టే పెట్టింది కనుక వెళ్ళడానికి తగినటువంటి ఏర్పాట్లు అన్నీ కూడా చేశాము. అయితే మేము బాధపడుతున్నాము, దుఃఖిస్తున్నాము ఇంట్లో వాళ్ళం అందరూను. మాకు భగవంతుడు పంపించినట్లుగా ఎవరో యోగసిద్ధుడు, మంత్రసిద్ధుడు, ఒక బ్రాహ్మణుడు మహానుభావుడు వచ్చాడు, ఎందుకయ్యా ఏడుస్తున్నారు అని అడిగాడు. ఇదండి మహాప్రభు ఉన్నటువంటి బాధ అని నేను చెప్పాను. మీకేం భయం లేదు, నేను చూసొస్తాను అని అన్నాడు. నా కోసం భయపడొద్దు అని చెప్పాడు. ఆహారం తీసుకుని వెళ్ళాడు. ఆ తర్వాత ఏం జరిగిందో మాత్రం మాకు తెలియదు అన్నాడు. ఇక్కడ దాకా జరిగింది నిజం అయినట్లుగాను. మొత్తానికి పోయాడన్నమాట అన్నాడప్పటికీ. అప్పుడు అందరూ కూడా ఈవేళ అన్నం పట్టుకుని వెళ్లాల్సినటువంటి వాళ్ళు బ్రాహ్మణులా, తీసుకుని వెళ్లినటువంటి వాడు బ్రాహ్మణుడా, మనకి అపకారాన్ని తప్పించినటువంటి వాడు, ఈ ప్రమాదాన్ని తప్పించినటువంటి వాడు, ఈ రాక్షసుని వల్ల వచ్చే ఈ ఆపదను తప్పించిన వాడు బ్రాహ్మణుడా. అందుచేతనం వీళ్ళు మంత్రసిద్ధులు గనక, మహానుభావులు గనక లోకానికి ఇంత ఉపకారం వీళ్ల వల్ల జరిగింది. అంచేతను బ్రహ్మమహము చేద్దాం ఈవేళ అనుకున్నారట వాళ్ళు. ఉపాధ్యాయ దినోత్సవం, బాలల దినోత్సవం, రకరకాల ఉత్సవాలు చేస్తున్నామే. అలాగే బ్రాహ్మణుల వల్ల ఉపకారం జరిగింది గనక బ్రహ్మమహము చేద్దాం. మహం అంటే ఉత్సవము అని అర్థం. అంచేతను బ్రహ్మోత్సవం చేద్దాము అని చెప్పని వాళ్ళందరూ కూడా ఆ వేళ బ్రహ్మాండంగా ఆ ఉత్సవం అంతా కూడా అక్కడ చేశారు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు.